హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60-90 ఏళ్ల వయస్సులోపు వారందరికీ సుప్రీంకోర్టు అదిరిపోయే శుభవార్త. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. భారతదేశంలో నివసిస్తున్నటువంటి 60 సంవత్సరాల వయస్సు నుండి 90 సంవత్సరాల వయస్సు మధ్య గల సీనియర్ సిటిజన్లందరికీ కూడా మన దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన చారిత్రాత్మక శుభవార్తను అందించింది. సాధారణంగా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కేవలం ఒక వర్గానికి పరిమితం అవుతాయి. కానీ ఈ తీర్పు దేశంలోని కోట్లాది మంది వృద్ధుల జీవితాలను నేరుగా ప్రభావితం చేయబోతోంది. ఈ కీలక ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వృద్ధుల జీవితాల్లో కొత్త వెలుగులను, ఆశలనైతే నింపుతుందని మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. అదేంటంటే వృద్ధాప్యం అనేది జీవితంలో ఒక దశ అనివార్యమైన దశ అని, ఆ సమయంలో వచ్చే ఇబ్బందులు సహజమేనని భావించే వారికి ఈ తీర్పు ఒక కొండంత అండలా ధైర్యం ఇచ్చే ఆయుధంగా నిలుస్తుంది. సమాజంలో తాము ఒంటరి వారం కాదని, తమ వెనుక దేశ అత్యున్నత న్యాయస్థానం ఉందనే నమ్మకాన్ని ఈ తీర్పు కలిగిస్తుంది. భారత అత్యున్నత న్యాయస్థానం దేశంలోని 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న వృద్ధులకు, అలాగే తమ జీవితకాలమంతా దేశం కోసం లేదా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో సుదీర్ఘకాలం పాటు సేవలందించి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు సంబంధించి ఒక అసాధారణమైన మరియు అత్యంత ప్రయోజకరమైన తీర్పును వెలువరించింది. మరి ఈ తీర్పు వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటంటే, వయస్సు పెరిగిన వారు కేవలం ఇంటికే పరిమితం కాకూడదని, వారి హక్కులకు ఎటువంటి భంగం కలగకూడదనైతే కోర్టు భావించింది. మరి ఈ తీర్పు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, వృద్ధుల వాస్తవ జీవితాల్లోనూ వారి దైనందిన వ్యవహారాలను పెను మార్పులు తీసుకురావటమే దీని ప్రధాన లక్ష్యం. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి అధికారి ఈ నిబంధనలను పాటించి తీరాల్సిందే. మరి ఈ చారిత్రాత్మక తీర్పు వెనుక ఉన్నటువంటి అసలైన మరియు ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సామాజిక వివక్షను, ఆర్థికపరమైన ఇబ్బందులను మరియు న్యాయపరంగా ఎదురవుతున్న క్లిష్టమైన సవాళ్లను శాశ్వతంగా పరిష్కరించడం. సమాజంలో వృద్ధులను చూసే కోణంలో మార్పు రావాలని, వారిని ఒక భారంగా కాకుండా ఒక బాధ్యతగా చూడాలని కోర్టు ఉద్ఘాటించింది. రేపటి నుండి ఈ తీర్పు అధికారికంగా క్షేత్రస్థాయిలో అమల్లోకి రాబోతూ ఉండటంతో దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్ల మనసుల్లో ఇప్పటివరకు గూడు కట్టుకున్నటువంటి ఆందోళనలు, భయాలు మరియు ఒంటరితనం పూర్తిగా తొలగిపోయి వారి జీవితాల్లో ఒక సరికొత్త ఆశ చిగురించింది. వృద్ధులు సమాజంలో తల ఎత్తుకుని గౌరవంగా బ్రతకటానికి అవసరమైన అన్ని మార్గాలను కూడా ఈ తీర్పు సుగమం చేస్తుంది. సాధారణంగా మన సమాజంలో వయసు పైబడిన వారు తరచుగా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటారని, వారిని కేవలం ఇంటి 4 గోడలకే పరిమితం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చాలా తీవ్రంగా విచారం వ్యక్తం చేసింది. వృద్ధులు అంటే పనికిరాని వారు కాదని, వారు ఈ సమాజానికి పునాది వంటి వారని కోర్టు పేర్కొంది. వారి ప్రాథమిక హక్కులను కాపాడటమే కాకుండా, వారికి సమాజంలో తగినంత గౌరవం మరియు మర్యాదలు దక్కేలాగా చూడాల్సిన గురు బాధ్యత గురుతర బాధ్యత న్యాయస్థానం పైన మరియు ప్రభుత్వం పైన కూడా ఉందని కోర్టు చాలా స్పష్టంగా గుర్తు చేసింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు వృద్ధులకు కూడా సమానంగా వర్తిస్తుందని, వారిని గౌరవప్రదంగా చూసుకోవటం అనేది ప్రభుత్వాల కనీస ధర్మమని కోర్టు వివరించింది. 60 ఏళ్లు దాటిన వారు సమాజానికి ఏమాత్రం భారం కాదని, నిజానికి వారు అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండి, రాబోయే తరాలకు ఒక దిక్సూచిలా మరియు జీవిత అనుభవాలకు నిధుల వంటి వారని కోర్టు గొప్పగా అభిప్రాయపడింది. వారు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు, వారు చూసిన ప్రపంచం నేటి యువతకు ఎంతో పాఠం నేర్పుతుందని కోర్టు భావించింది. వారిని గౌరవించడం అంటే మన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించటమే అని కోర్టు ఉద్ఘాటించింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు తమ జీవిత కాలమంతా వివిధ రంగాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తూ సంపాదించినటువంటి అపారమైన కార్యాలయ మరియు వృత్తిపరమైన అనుభవాన్ని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. వృద్ధులు తమ సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని
ప్రదర్శించినటువంటి వృత్తి నైపుణ్యాన్ని మరియు వారిలో ఉన్న అంకితభావం కలిగినటువంటి కార్యదక్షతను వృధా పోనివ్వకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో, వారి మేధస్సును దేశం వాడుకోవాలని, వారి సలహాలు ప్రభుత్వానికి ఎంతో మేలు చేస్తాయని కోర్టు చెప్పింది. మరి దేశ అభివృద్ధిలో సీనియర్ సిటిజన్ల అనుభవాన్ని ఒక కీలక వరసగా మార్చుకోవాలని, తద్వారా నేటి యువతకు సరైన మార్గదర్శనం లభిస్తుందని కోర్టు సూచించింది. నేటి తరం చేస్తున్న పొరపాట్లను సరిదిద్దడానికి వృద్ధుల అనుభవం ఎంతో అవసరమని కోర్టు గుర్తించింది. యువతరానికి సరైన దిశను చూపడానికి మరియు వారికి మార్గనిర్దేశం చేసేందుకు వృద్ధుల సేవలను వివిధ ప్రభుత్వ పథకాల్లో లేదా సలహా మండలుల్లో గౌరవప్రదంగా వినియోగించుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు ఖచ్చితమైన దిశానిర్దేశం చేసింది. వృద్ధులను నిరుత్సాహపరచకుండా వారిని కూడా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా పెన్షన్ల విషయానికొస్తే వృద్ధాప్యంలో సహజంగానే శారీరక శక్తి తగ్గడం వల్ల అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు రావటం చాలా సాధారణం. వయసుతో పాటు వచ్చే అనారోగ్యం వారిని కృంగదీయకూడదని కోర్టు భావించింది. అందుకే ప్రభుత్వం వృద్ధుల ఆరోగ్యం పట్ల అత్యంత ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో వారికి క్యూ లైన్‌లు లేకుండా ప్రాధాన్యతనిస్తూ అత్యాధునికమైన ఉచిత వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. వృద్ధులు ఆసుపత్రుల వద్ద గంటల తరబడి వేచి ఉండటం వారి ఆరోగ్యానికి ప్రమాదకరమని కోర్టు హెచ్చరించింది. కేవలం వైద్యమే కాకుండా ప్రస్తుతం రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని పెన్షన్ పెంపుదలపై కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కోర్టు అభిప్రాయపడింది. ధరల పెరుగుదల వల్ల వృద్ధులు ఇబ్బందులు పడకూడదని కోర్టు ఆకాంక్షించింది. సో, దీనివల్ల పెన్షనర్లు తమ జీవిత చరమకంలో ఎవరిపైనా ఏ చిన్న అవసరానికి కూడా ఆధారపడకుండా పూర్తి ఆత్మగౌరవంతో మరియు స్వయం సమృద్ధితో జీవించగలుగుతారని కోర్టు భావిస్తుంది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం వల్ల వృద్ధులకు సమాజంలో గౌరవం పెరుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. మరి ఈ తీర్పులో అత్యంత కీలకమైన మరియు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశం ఏమిటంటే ఉచిత న్యాయ సహాయము, ఫ్రీ లీగల్ ఎయిడ్. నేటి సమాజంలో చాలామంది వృద్ధులు ఆస్తి తగాదాల వల్ల కానీ, లేదా కన్నబిడ్డల వేధింపుల వల్ల కానీ, ఇతర కుటుంబ సమస్యల వల్ల కానీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. వృద్ధాప్యంలో ఉన్నవారికి సొంతంగా ఒక మంచి న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, లేదా కోర్టుల చుట్టూ తిరిగే శారీరక ఓపిక ఉండకపోవచ్చు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న 60 నుండి 90 ఏళ్ల వృద్ధులకు ప్రభుత్వం తరపున ఉచితంగా ఒక సమర్థవంతమైన న్యాయవాదిని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. వారి తరపున కోర్టులో గట్టిగా వాదించేలాగా అన్ని ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు ఖచ్చితమైనటువంటి ఆదేశాలైతే ఇచ్చింది. న్యాయం అనేది కేవలం డబ్బున్న ధనవంతులకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి పేదవాడికి మరియు వృద్ధుడికి రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. సో, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ఆదేశాలను దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టులు తూచా తప్పకుండా పాటించాలని అత్యంత కఠినమైన ఉత్తర్వులనైతే జారీ చేసింది. హైకోర్టుల పరిధిలో పనిచేసే జిల్లా కోర్టులు మరియు మెజిస్ట్రేట్ కోర్టులు కూడా ఈ నిర్ణయాన్ని అక్షరాలా అమలు చేసేలాగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు దిశానిర్దేశం చేసింది. ముఖ్యంగా ఏదైనా కేసులో ఒక వృద్ధుడు నిందితుడుగా ఉన్నా లేదా బాధితుడుగా ఉన్నా అతడికి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని కోర్టుకు తెలిసినప్పుడు కోర్టే స్వయంగా ముందుకొచ్చి వారికి ఉచిత న్యాయం పొందే హక్కు ఉందని వివరించాల్సి ఉంటుంది. ఇది కోర్టుల ప్రాథమిక బాధ్యత అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ప్రక్రియలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని, వృద్ధులకు సత్వర న్యాయం అందేలాగా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. మరి ఏళ్ల తరబడి కేసులు నడపటం వల్ల వృద్ధులు మానసికంగా దెబ్బతింటారని, అందుకే వారి కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని చెప్పింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. విజయ్ వినోద్ చంద్రన్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ చారిత్రాత్మక ఉత్తర్వులను జారీ చేస్తూ న్యాయం అందరికీ సమానంగా అందాలి అని ఉన్నతమైన ఆశయాన్ని చాటి చెప్పింది. సో, ఈ తీర్పు న్యాయ వ్యవస్థపై సామాన్యులకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచిందనే చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయ పోరాటం చేయలేక తమ సొంత హక్కులను కూడా కోల్పోయి మౌనంగా బాధపడుతున్నటువంటి వేలాది మంది వృద్ధులకు ఈ నిర్ణయం ఒక గొప్ప సంజీవనిలాగైతే పనిచేస్తుంది.
60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరు వ్యక్తి కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దీనివల్ల వేలాది మంది బాధితులకు తక్కువ సమయంలోనే న్యాయం అనేది లభిస్తుందని న్యాయ నిపుణులు గట్టిగా పేర్కొంటున్నారు. ఇది వృద్ధుల పాలిట ఒక వరంగా మారబోతోంది. నేటి నుండి ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో అమల్లోకైతే రానున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ నిర్ణయం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలుపుకుంటూ ఉన్నారు. సో, మరి ఈ విలువైన మరియు ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని అంటే ఈ వీడియోను ప్రతి ఒక్క వృద్ధుడికి చేరేలా చూడటం మనందరి కనీస బాధ్యత. సో, సమాజంలో చాలామంది వృద్ధులకు తమకు ఉన్నటువంటి చట్టబద్ధమైన హక్కుల గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ వెసులుబాట్ల గురించి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. మీ తోటి పెన్షనర్లు, స్నేహితులు మరియు బంధుమిత్రులతో తప్పకుండా అయితే పంచుకోండి. సో, మీరు చేసే ఈ ఒక్క షేర్ ఒక వృద్ధుడి జీవితంలో వెలుగు నింపవచ్చు. వారికి జరిగిన అన్యాయాన్ని అడ్డుకోవచ్చు. మరియు వారికి సకాలంలో న్యాయం జరిగేలాగా చేయవచ్చు. సో, వృద్ధులను గౌరవిద్దాం. వారికి అండగా అయితే నిలుద్దాము. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. హైప్ చేసి ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.